పెట్టుకుని మనం ఈ ఆలకడ ప్రారంభించుకోవడం జరిగింది. మరి బీవీరావు గారి గురించి మీరు తెలియని వారు ఎవరు ఉన్నారు, ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఈవేళ ఆంధ్రప్రదేశ్ మరి ఆయన పరంపరించిన తర్వాత వాళ్ళ అమ్మాయి గారు అనురాధ దేశాయ్ గారు అక్కడ మన ఫోటోలో చూస్తున్నారు. మరి వారి ఆధ్వర్యంలో ఈవేళ మన భారతదేశంలో ఆవిడ మా నెక్స్ట్ చైర్మన్ అండి మొత్తం ఇండియాకి. మరి వ్యాపారం పెంచాలి అనేది ఆయన ప్రతి సమావేశంలో అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా చర్యలు మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన విధానం మార్చాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, వెజ్ ఫిగర్ వస్తుంది, వెజ్ మటన్ వస్తుంది, వెజ్ ప్రాంతం వచ్చింది, ప్రపంచం అన్నీ ఒక పేపర్ మీద పెడితే మీరు మమ్మల్ని గైడ్ చేస్తే తప్పనిసరిగా మీకు 100% మీ సమస్యల నుంచి మీరు బయటకు రావడం కోసం మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీ అందరూ మమ్మల్ని మిత్రులు, సోదరులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ రామకృష్ణారెడ్డి గారికి, అనపర్తి పిఠాపురం జనసేన ఇన్ఛార్జి గారు శ్రీ శ్రీనివాస్ గారికి, మరి పెద్దలు మా పాపారెడ్డి గారు, మన ఉపేందర్ రెడ్డి గారు, ఇంకా వేదిక మీద అజరాల మహారాజులు అందరూ ఉన్నారు. వారందరికీ, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ, పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను కూడా రైస్ మిల్ తిప్పుతూ పౌరులో అడుగు పెట్టాం. కానీ నీకు ఇది సూట్ అవుతారా బాబు అని చెప్పి నా మీద అదే ఈ పౌల్ట్రీ రంగు నన్ను వెనక్కి పంపింది. ఇచ్చేదంటే చాలా కష్టం. రకంగా రైస్ మిల్ అంటే నచ్చినప్పుడు తాళం వేసుకోవచ్చు, నచ్చకపోతే తాళం వేయచ్చు, నచ్చినప్పుడు మనం మిల్ తిప్పుకోవచ్చు. ఏదైనా కూలీలతో కొంచెం చిన్న చిన్న సమస్య ఉంటుంది తప్ప మనం నెల కట్టేసుకున్నా, వారం కట్టుకున్నా మన ఇష్టం. కానీ పౌల్ట్రీ అనేది 365 రోజులు. ఏ క్షణాన్ని జాగ్రత్తగా లేకపోతే ఆ క్షణాన్ని మనం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మనకు ఒంట్లో బాగున్నా బాగోకపోయినా, ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం ఉన్నా లేదా ఏదన్నా ఇబ్బంది కార్యక్రమం జరుగుతున్నా కూడా 365 రోజులు కూడా ఒక చంటి బిడ్డను మనం ఎలాగైతే ఆ ఇళ్ళలో మరి సాకుతో ఆ రంగా చూసుకోవాల్సిన రంగం పౌల్ట్రీ రంగం. అంచేత మేము దాంట్లో మేము సక్సెస్ అవ్వలేక బయటకు రావడం జరిగింది. కానీ ఈ రోజున మొత్తం పౌల్ట్రీ రంగమే మరి గత 4-5 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మొన్న ఈ కర్ణాటక తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మరి కర్ణాటకలో మన ఫారాల కొన్ని మన వీరెడ్డి గారు, శేషారెడ్డి గారు వాళ్ళ ఫారాలు జీవించారు. మరి అక్కడైతే చాలా హెల్తీగా ఉన్నాయి. మనమైతే ఏ పౌల్ట్రీ ఎప్పుడు మోసపడకో తెలియని పరిస్థితి మనకు ఉన్నాం. కానీ మరి దీనికి కారణాలు కూడా మరి సోదరులందరూ, రైతు సోదరులందరూ కొంత ఆలోచించాలి. ప్రభుత్వం అంటే ఏదో నామకా చేస్తారు తప్ప 100కి 100 రూపాయలు మనకి అన్నీ కూడా మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. దీన్ని ఎలా మనం సక్సెస్ చేసుకోవాలి? ఇది ఒకరికి వచ్చిన ఇబ్బంది కాదు, మొత్తం పౌల్ట్రీ రంగానికి మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఇబ్బంది. కాబట్టి మరి ఆ రకంగా కూడా మనం కొంత చర్చలు జరుపుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా సభనీయంగా సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు కొన్ని సబ్సిడీలు, కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చింది, అవన్నీ కూడా మనకు మీరు రిప్రజెంటేషన్ చేసి ఇచ్చారు కనుక మరి మన సోదరుడు రామకృష్ణారెడ్డి గారు నేను కలిసి అవన్నీ పరిష్కరించడానికి మా వంతు కృషి మేము చేస్తామని, అదేవిధంగా మన శ్రీనివాస్ గారు కూడా, మర్రి శ్రీనివాస్ గారు కూడా వారి వంతు సహకారం తీసుకుని మరి ఇటు జనసేన, ఇటు బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు కలిసి మన రైతు సోదరులకి సాధ్యమైనంత వరకు మనం ఎంతవరకు కుదిరితే అంతవరకు ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవనీయంగా తెలియజేస్తూ, దాని అసలు మనం డిమాండ్ చేయడానికి కూడా క్లియర్గా ఒకటి తెలిస్తే దాని మీద కూడా మనం ఎదురుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మరి ఈ రోజున ఇక్కడ మమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమంలో మరి మమ్మల్ని ఇస్తూ ఇక్కడ అనేక సమస్యల్ని మనం ప్రస్తావించుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి గారు కానీ, వీరెడ్డి గారు కానీ, అదేవిధంగా శ్రీనివాసరావు గారు కానీ
కొన్ని సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. ఉపేందర్ రెడ్డి గారు చాలా ఎనలైటికల్గా ఈ సమస్యలకి ఒక మూల కారణాలు కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఉపేందర్ రెడ్డి గారు చాలా విజనరీ బిజినెస్ మ్యాన్, అన్ని రంగాల్లోనే వారికి అనుభవం ఉంది. ముఖ్యంగా ఇక్కడ పౌల్ట్రీ రంగాన్ని ప్రప్రథమంగా వారి కుటుంబం ఇక్కడ తీసుకురావడం, మరలా ఇవాళ వారు సార్చిలోకి వెళ్ళడం, ఆ విధంగా అన్ని రంగాల్లోనే విస్తరించడంతో ఆయన చాలా అనలైటికల్గా చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేస్తే ఎగ్ అనేది చాలా న్యూట్రిషియస్ ఫుడ్, అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఇచ్చేది ఏ వస్తువుల కన్నా, ఏ ఆహార పదార్థాల కన్నా ఎగ్ అనేది మనందరికీ తెలుసు. కానీ వాడు ఎగ్ ప్రొడక్ట్ చేసే ఫార్మర్ ఈ ప్రాంతంలో ఇబ్బందులు ఉండడం అనేది దురదృష్టకరమైన పరిణామం. దానికి కారణాలు ఏమనుకున్నా ఆ కారణాలని విశ్లేషణ చేసుకుని మీ తరఫు నుంచి సరి చేసుకోవాల్సిన కార్యక్రమాలు మీరు సరి చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధంగా ప్రోత్సాహం కలగాలనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహకారం అందించాలనే దానిపైన కూడా మనం డీటెయిల్డ్గా ఈ విధంగా మాట్లాడుకోవడం కాకుండా ఇందులో ఎక్స్పర్ట్స్ ముగ్గురు నలుగురితో మేము కూర్చుని దానికి ఒక డీటెయిల్డ్గా తయారు చేసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సి వచ్చినాయి. కొంతమంది ఎంపీలని బృందంగా తయారు చేసుకుని వెళ్ళడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మరి ఏ విధమైన హామీ ఇచ్చారో సుబ్బారెడ్డి గారు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని కానీ దాని అనుబంధ రంగాలను కానీ ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉందనేది నిర్వివాదం. పాడి పరిశ్రమను కానీ, మత్స్య పరిశ్రమను కానీ, ఆక్వాని కానీ, అగ్రికల్చర్ని కానీ ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తా ఉంది. అటువంటి నేపథ్యంలో ఇవాళ మనం కూడా దాన్ని అంతిపుచ్చుకునే విధంగా ఆలోచనలు మార్చాల్సిన అవసరం ఉంది. నాకు ఉపేందర్ రెడ్డి గారు చెప్పారు, నమ్మకాల్లో ఏ విధంగా అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారని. ఇక్కడ మనకి హైజీనిక్ ప్రోడక్ట్ లేదు అనేది నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలుగా వాడు వింటానే ఉన్నాం. హైజీనిక్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితిలో మనకి ఉండటం లేదు, అందువల్ల మనకు మార్కెట్ని అందిపుచ్చుకోలేకపోతున్నాం అనేది ఒక 20 సంవత్సరాలుగా రైతులందరూ మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇవాటికి దాంట్లో మనం అక్కడ పురోగతి సాధించిన పరిస్థితి లేదు. ఒక మోస పద్ధతిలో, ఒక సాంప్రదాయ పద్ధతిలో వ్యాపారం చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. మరి ఇక్కడ ఇంత ఇబ్బందులు, తీవ్రమైన ఇబ్బందులు ఉన్న పరిశ్రమ కర్ణాటక రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి బాటలో సాగుతా ఉన్నదని కూడా మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న పరిస్థితుల, ప్రభుత్వ ప్రోత్సాహకాల, అవన్నీ కూడా విశ్లేషిస్తే మనం డిమాండ్స్ ఏదైతే ప్రభుత్వం ముందు పెట్టడానికి అనేది మనం కూడా ఏ విధంగా సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసుకుని ఏ విధమైన డిమాండ్లు పెట్టాలనే దానిపైన కూడా మనకు ఒక ఆలోచన వస్తుంది మనకి. ఎందుకంటే చాలా మంది ఫార్మర్స్, ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా కర్ణాటకలో కూడా ఫార్మర్స్ గానే ఉన్నారు కాబట్టి, అదేవిధంగా ఒరిస్సాలో ఫార్మర్స్ గా ఉన్నారు. వీరందరికీ అక్కడున్న పరిస్థితులు అవన్నీ కూడా అవగాహన ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా అది మంచి ఉపయోగకరంగా ఉంటుందనేది నా అభిప్రాయం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అదేవిధంగా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఎగ్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి రేటును నియంత్రించే విధంగా ప్రభుత్వం కంట్రోల్ తీసుకునే పద్ధతి ఉంటే కూడా అది చాలా సముచితమైన ఆలోచన. ఎందుకంటే అటు పొగాకు బోర్డు ఉంది, కొబ్బరి బోర్డు ఉంది, అదేవిధంగా అనేక పంటలకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేసి ప్రభుత్వాలు నియంత్రించుకొని మనకి ఇప్పుడు ప్రతి పంటకి ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా బడ్జెట్లోనే ఎంఎస్పీ ఉండాలనేది ప్రతిపాదన మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం తీసుకురావడం కూడా జరిగింది. ఆ విధంగా దీన్ని కూడా ప్రభుత్వం నియంత్రించే విధంగా, అదేవిధంగా వీటికి దానాకి సంబంధించిన ఏదైతే ముడి పదార్థాలు ఉన్నాయో అవి సపోర్ట్ చేసేలాగా. ఎందువల్లంటే ఇక్కడ ఒక పెక్యులర్ విషయం ఏంటంటే
మిగిలిన అన్ని రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమ బాగుండి ఒక్క గోదావరి జిల్లాలో ఉన్న పరిశ్రమ బాగుండనప్పుడు ఇది యూనిఫామ్గా మనం ఎక్కడైనా ఒక ఇన్సెంటివ్ తీసుకోవడానికి కానీ ఇది కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకూలత ఉండదు. అందువల్ల దాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ మారుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. 2050 నాటికి ఫుడ్ గ్రెయిన్స్ కొరత వస్తూ ఉందనేది ఐక్యరాజ్య సమితి ఎప్పటి నుంచో హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. ఎందువల్ల అంటే ఈ పొల్యూషన్ తీవ్రమైపోవడం, ఈ పొల్యూషన్ వల్ల ఫుడ్ గ్రెయిన్స్కి కొరత వస్తూ ఉందన్నట్టు. అలాంటప్పుడు ఇవన్నీ మనకి చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ ఈ ప్రోడక్ట్స్కి డిమాండ్ వచ్చే పరిస్థితి ఉంది. వాటికి అనుగుణంగా కూడా మనం ఆలోచన చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇవన్నీ ఒకంత ఇక్కడ సాంప్రదాయమైన పద్ధతుల్లోనే ఈ వ్యాపారం చేయడం కాకుండా వేరే విధంగా దీన్ని ఏ విధంగా ఆలోచించవచ్చు అనేది కూడా మీ అందరిలో ఒక ఆలోచన మొదలైతే మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా మన తూర్పుగోదావరి జిల్లాలో 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మిగిలిన పార్లమెంట్ సభ్యులందరినీ ఒక బృందంగా ఏర్పాటు చేసుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంట్ చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి రిప్రజెంట్ చేయొచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి అయితే సంపూర్ణమైన అవగాహన ఉంది. యాక్వార్ పెంచాలి అనేది ఆయన ప్రతి సమావేశంలో అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అనుబంధ రంగాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలనేది కృతనిశ్చయంతో వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే జీడిపిలో వ్యవసాయమే పెద్దపేట, మేజర్ రోలు వ్యవసాయ రంగాలదే. అందువల్ల ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా ప్రోత్సహిస్తాయి. ఆ ప్రోత్సాహం ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన మనం కూడా ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నప్పుడు మాత్రం అది సాధ్యపడుతుంది. దానికోసం మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా ఆలోచన విధానం మార్చాలి. ఎందుకంటే ఇవాళ చూడండి, వెజ్ చికెన్ అని వస్తుంది, వెజ్ మటన్ అని వస్తుంది, వెజ్ ప్రాన్స్ అని వచ్చింది. ప్రపంచం మారిపోతా ఉంది. ఈ ప్రపంచం మారిపోతా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. దానికి ఉదాహరణ ఉపేంద్ర రెడ్డి గారే. ఆయన ఎప్పటికప్పుడు అనుగుణంగా మారుతూ రాము గారు పట్టిందల్లా బంగారం అన్నారు. కానీ ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన కష్టపడే విధానం కానీ, ఆయన ధైర్యం కానీ ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఆ విధంగా కూడా ప్రతి ఫార్మర్ ఆలోచించాలి. మీకు ఏ విధమైన శ్రీనివాసరావు గారు చెప్పారు, మేము అన్ని ఒక పేపర్ మీద పెడితే మీరు మమ్మల్ని గైడ్ చేస్తే తప్పనిసరిగా మీకు 100కి 100% మీ సమస్యల నుంచి మీరు బయటకు రావడం కోసం మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మీ అందరూ మమ్మల్ని ఆప్యాయంగా పిలిచి ఇక్కడ అభినందన చేయడం కోసం Yeah.
నా పేరు పడాల సుబ్బారెడ్డి, ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీని. ఈవేళ అనపర్తిలో మన ఇద్దరు ఎమ్మెల్యేలకి ఒక జనసేన ఇన్ఛార్జ్కి కూడా మేము ఇక్కడ సన్మానం చేసుకోవడం జరిగింది. వారికి సన్మానానికి పిలిచి మా యొక్క ఇతిబాధలన్నీ వారికి చెప్పుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మేము పడుతున్నటువంటి కష్టం గురించి వారికి పూర్తిగా విన్నవించడం జరిగింది. అది ఏంటంటే మేత రేట్లు విపరీతంగా పెరిగిపోవటం. దానికి గల కారణం విత్తనాల ఫ్యాక్టరీలు, అలాగే ఈ ఇథనాలు ఇతర ఫ్యాక్టరీలు ఇక్కడ కట్టించి గవర్నమెంట్ వాళ్ళకి ప్రోత్సాహకాలు గవర్నమెంట్ ఎఫ్సిఐ నుంచి బియ్యం ఇవ్వటం జరుగుతుంది. మరి అదే బియ్యాన్ని దాంతోపాటు నూకలు, బియ్యం, మొక్కజొన్నలు, అలాగే గోధుమలు ఇవన్నీ కూడా మరి సబ్సిడీ ధరలకు మాకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకున్నాం. అలాగే వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలకి కూడా మా యొక్క ఇతిబాధలన్నీ కూడా విన్నవించుకున్నాం. మరి దాంతోపాటు వడ్డీ రాయితీ కూడా మేము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. దానికి పూర్తిగా చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు, కొంత టైం పడుతుందని చెప్పి అన్నారు. మరి దాన్ని కూడా మాకు ఇప్పించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క ఈ గుడ్ రేటు ఇక్కడ ఈ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో ఉన్న గుడ్లకి రేటు రాకుండా కొంతమంది దళారీలు అడ్డుపడి మా యొక్క రేటుని పాడు చేస్తున్నారు. దాని గురించి కూడా మేము విన్నవించాం. ఎగ్ బోర్డు స్థాపించాలని చెప్పి కూడా మేము కోరుకున్నాం. ఎగ్ బోర్డు వస్తే ఈ యొక్క ట్రేడర్స్ బాధ నుంచి మేము బయటపడతాం. మరి దాన్ని కూడా వారు పూర్తిగా అవగాహన చేసుకొని మీరందరూ మాకు పూర్తిగా రాసి ఇవ్వండి, మీకు ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అటు కేంద్రం దృష్టికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మీకు అన్ని రకాలుగా కూడా మేము మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగిందండి. థ్యాంక్ యూ.